వాళ్ళు ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు సోషల్ మీడియాని నువ్వు పెద్దగా దాన్ని పెద్దగా పట్టించుకున్నావు అంటే నీ టైం బొక్క. రెండోది నువ్వు ఈ పార్టీకి సంబంధించి నిన్న జరిగిన వ్యవహారం మీద ప్రజల్లో చాలా ఒక ఆసక్తి నెలకొని చాలామంది చూసినారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారా? అన్న, నేను నా ప్రజలకి, నన్ను ఆదరించే వాళ్ళకి, నన్ను ప్రేమించే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, ఇవన్నీ అస్సలు నమ్మకండి. మీడియా అంటేనే నాకు అసలు నిజంగా చెప్తాను, నేను ఒక మీడియా నుంచి వెళ్ళి వచ్చినాను. అప్పుడు నేను ఉన్నప్పుడు ఇంత నీచంగా అసలు ఎప్పుడు దిగజారలేదు. ఒక మనిషిని ముఖమన్నా చూసి ఇట్లా రాసుకోవాలి కానీ నేను ఎలాంటి క్లోత్స్ వేసుకుంటాను, నేను ఎప్పుడన్నా నా స్కిన్ కూడా నేను చూపించుకొని క్లోత్స్ వేసుకున్నానన్న ఇప్పుడు వరకు కూడా. ఏ రోజు కూడా అసలు మా అమ్మా నాన్నలతో, మా ఫ్యామిలీతో ఉంటూ, మా అమ్మ నాన్నల్ని, నేను నా బ్యాక్గ్రౌండ్ గురించి ఏం తెలుసు అని చెప్పి, నా కష్టం గురించి ఏం తెలుసు అని సడన్ గా ఇట్లా ఒకట్రా చెల్లె ఒకటైతే చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నగా అంటే నువ్వు ఈ రోజు వచ్చినటువంటి వార్తలకు నేను కూడా చాలా బాధపడ్డా. కానీ ప్రాపర్గా మనం పర్మిషన్ తీసుకొని ఉంటే ఇప్పుడు వీళ్ళని సీరియస్ ఇంతకు కట్టేటోళ్ళము. కానీ మన కాడ కూడా కొంత మిస్టేక్ ఉంది కాబట్టి, పక్కా మిస్టేక్ ఉంది కాబట్టి నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నాకు నిజంగా అవగాహన లేదన్న, ప్రామిస్. మా అమ్మ తోడు చెప్తున్నా, మా అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు అసలు అది పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అసలు తెలియదు. బ్లండర్ మిస్టేక్ అయిందన్న. అది తెలిసి ఉంటే నాకు ఎందుకు, నేను పర్మిషన్ ఎందుకు ఇప్పుడు ఇక్కడ మెజారిటీగా ఎవరు తీసుకోర్రా. కానీ ఇక్కడ విషయం జరిగింది ఏంటంటే, ఒక రాజకీయ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం ఇది తీసుకున్నట్టుగా, రాజకీయ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసము అండ్ రాజకీయాల ఇవి అన్ని కుట్రలు జరుగుతాయి నా మీద అన్న. నేను లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లలో నేను అసలు ఎక్కడ కూడా ఏ క్యాంపెయినింగ్ చేయలేదు, ఎవరికి ఏ పాట కూడా పాడలేదన్నా నేను. ఎందుకంటే ఆ ముందు సారి నా మీద ఏ పాట పాడితే ఆ ముద్రలు ఎంతో మంది సింగర్స్ పాడారన్నా. రైట్ రచ్చలే. ఇప్పటికి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఇదే టాపిక్ మీద ఉన్నా నేను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ నాన్నకు ధైర్యం చెప్పు, ఎందుకంటే ఇవన్నీ జీవితంలో కామన్గా ఉంటాయి. రెండోది ఏంటంటే, ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా కోర్టులు నిర్ధారిస్తాయి, యూట్యూబ్ ఛానళ్ళు కాదు. కాబట్టి ధైర్యంగా ఉండు తల్లి. ఓకే, బాయ్. అది మంగ్లీకి సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగింది. ఇక